1,00,000 కోట్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేదు. వారబ్బా, క్యాబినెట్ ఆమోదం లేదబ్బా. సొంతంగా కేసీఆర్ హరీష్ రావు వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోరు. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ ఈటెలు చెప్పినవి అన్ని అబద్ధాలే. అంటే పచ్చి అబద్ధాలు. ఈటెల అబద్ధాల కోరే, హరీష్ అబద్ధాల కోరే, వాళ్ళు మొత్తం అబద్ధాల సామ్రాట్లు. ఏందా ఇది? కమిషన్ ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్నటువంటి సర్కారు. కమిషన్కు ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇస్తారు. ఇక కమిషన్ ప్రూఫ్ చూపిస్తుంది, దొరికిపోతారు, జైల్లోకి పోతారు. పరువా, ఇజ్జతివా, లోపాయకర ఒప్పందం మొత్తం. క్యాబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మళ్ళీ అన్నీ ఉన్నాయని చెప్తారు వీళ్ళు. అబద్ధాల కోరులు అని నేను ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నా. వీళ్ళు పచ్చి అబద్ధాల కోరులు. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. చిన్న ప్రాజెక్టులకే క్యాబినెట్లో చర్చించి ఆమోదించాకే ముందుకు. ఇంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం కలిగిందంట. అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్నట్లు అధికారులు. సచ్చింది గొరిగా ఎట్లా కట్టిరు. ఇదిగా మన చేదురుబాయి చదువుకున్న దిమ్మలు కట్టినట్టు కట్టిరు. ఏం చేస్తారా ఇది? ఏం పాడైపోయాయి, ఎంత పని అయిపోయాయి, ఏం లోకమా ఇది? 1 కోటి ఎకరాల మాగాణం, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 1531 కిలోమీటర్ల కాలువ, 203 కిలోమీటర్ల టన్నెలు. ఇది రూపాయలు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు పదే చెప్పే మాటలు. కానీ అంత పెద్ద ప్రాజెక్టు కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండానే కేవలం నోటి మాట మీదే నిర్మించడం అనేది షాకింగ్ విషయంగా మారింది. వాస్తవానికి ఒక చిన్న ప్రాజెక్టును నిర్మించాలంటేనే క్యాబినెట్లో చర్చించి ఆమోదం పొంది దానికి ఒక రూపం తీసుకొస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 96 క్యాబినెట్ మీటింగ్లు జరిగినా ఒక్కసారి కూడా ఆమోదం తీసుకోలేదు. కథం. ఎందుకంటే ఆమోదం అంటే కేసీఆర్ విషయంలో మంత్రులంతా గోరుతో సమానం. ఆయనకు ప్రజల ఓట్లు, ఆయననే భగవంతుడు, ఆయననే దేవుడు, వీరుడు, సూర్యుడు, రాజు, రారాజు, మహారాజు అంతా ఆయన్నే. క్యాబినెట్ సార్ మినిస్టర్ కూడా సార్ గజ వనకాలే. ఆ కొప్పులీశ్వరు నాన్న కనబడ్డాడు. ఏ బాబు ఇలా చేయి బయటగా నూకిండు కొప్పులీశ్వర్ను. అంటే ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజా సమస్యలంటే విలువ లేదు, ప్రజల ఓట్లంటే విలువ లేదు. దొరికిందల్లా దోషి ఇట్లా చేస్తే ఇలా నీతివంతుల కలరింగ్, నీతివంతులంగా ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు డాంబరికము, ఓవర్ యాక్షన్ ఏమి లేదు, అంతా ఉత్తదే. ఇది పరిస్థితి.